రైట్ అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మసిటీలో మరో ప్రమాదం జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మసిటీలోని రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో విషవాయువులు లీక్ అయ్యాయి. విషవాయువు పీల్చి నలుగురికి అస్వస్థతకు గురికాగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే చికిత్స నిమిత్తం గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో రక్షిత డ్రగ్స్ అనేటువంటి ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగినటువంటి ఏదైతే వాయువులు విడుదల అయిందో హైడ్రోజన్ సల్ఫైడ్ అనేటువంటి వాయువులు విడుదల అవ్వడం వల్ల ఇద్దరు కార్మికులు అస్వస్థకు గురయ్యారు. ఇద్దరు కార్మికులు కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి కార్మికులు అస్వస్థకు గురయ్యారు. వీళ్ళిద్దరికి కూడా మెరుగైనటువంటి వైద్యం అందించాలా. దేవిబాగ్ అనేటువంటి కార్మికుడు, మరో కార్మికుడు గౌడ్ అనేటువంటి కార్మికులు, వీళ్ళిద్దరు కూడా ఒకరు 26 సంవత్సరాలు, ఒకరు 36 సంవత్సరాలు ఉన్నటువంటి ఇద్దరు కార్మికులు విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. తెల్లవారి 5:30 గంటలకి ఇది జరిగింది. నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతా ఉంది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడే విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప జరిగినటువంటి ఘటన మీద సమగ్రమైన విచారణ చేయాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. అలాగే ప్రభుత్వ అధికార యంత్రాంగం లోతైన విచారణ చేయాలనేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మున్సిపల్ ఫ్యాక్టరీ గానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు గానీ నిత్యం ఆడిట్ నిర్వహించి పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా ఆ రకమైనటువంటి ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలా. అందుకని ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి విచారణ చేయాలనేసి సిఐటియు డిమాండ్ చేస్తాం. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో రక్షిత డ్రగ్స్ అనేటువంటి ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగినటువంటి ఏదైతే వాయువులు విడుదల అయిందో హైడ్రోజన్ సల్ఫైడ్ అనేటువంటి వాయువులు విడుదల అవ్వడం వల్ల ఇద్దరు కార్మికులు అస్వస్థకు గురయ్యారు. ఇద్దరు కార్మికులు కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి కార్మికులు అస్వస్థకు గురయ్యారు. వీళ్ళిద్దరికి కూడా మెరుగైనటువంటి వైద్యం అందించాలా.